హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువు నా ప్రాణం నీకై' ఎపిసోడ్ నెంబర్ 39. కళ్యాణ్, మైథిలి కౌగిల్లో ఉండగా ఇంతలో డోర్ కొట్టిన సౌండ్ వినపడుతుంటుంది. నేనే బాబుగారు, లంచ్ తీసుకొచ్చాను అని అంటుంది రాములమ్మ. కళ్యాణ్ వెళ్ళి డోర్ తీస్తాడు. రాములమ్మ లోపలికొచ్చి మళ్ళీ డోర్ పెట్టి, ఇద్దరికీ ఒకే ప్లేట్లో లంచ్ తీసుకొచ్చాను మేడం, మీరిద్దరూ తినేయండి అని చెప్తుంది. మైథిలి వచ్చి ఆ ప్లేట్ అందుకొని పక్కకు పెట్టి, నిన్ను ఇబ్బంది పెడుతున్నానా రాములమ్మ అని అడుగుతుంది. అయ్యో, నాకేం ఇబ్బందమ్మా, ఇంకా చెప్పాలంటే మళ్ళీ మిమ్మల్ని ఈ నిలయంలో చూస్తున్నందుకు మాటల్లో చెప్పలేని సంతోషంగా ఉంది. కాకపోతే చెర్రీ బాబుకు భయపడి ఆ సంతోషాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను అని అంటుంది. రాములమ్మలో కనిపిస్తున్న ఆ ఎగ్జైట్మెంట్ చూసి ఈ ఇద్దరు కూడా సంతోషపడుతుంటారు. నేను ఇక్కడ ఉంటే చెర్రీ బాబుకి మళ్ళీ ఏదైనా అనుమానం రావచ్చు, ఇక వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. రాములమ్మ వెళ్ళిపోగానే కళ్యాణ్ డోర్ వేసి వచ్చి, 4 గోడల మధ్య ఉండాలంటే విసుగ్గా అనిపిస్తుందా ఎనిమి అని అడుగుతాడు. 4 గోడల మధ్య ఉన్నా తోడుగా నువ్వు ఉన్నావు కదా కళ్యాణ్, ఇక నాకేం విసుగుంటుంది అంటూ భోజనం కలిపి కళ్యాణ్ నోటికి అందిస్తుంది. ఇద్దరు అలా లంచ్ పూర్తి చేస్తారు. తర్వాత కళ్యాణ్ తనని పక్కన కూర్చోబెట్టుకొని పర్సనల్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చెర్రీ చిన్నప్పటి నుంచి ఉన్న ఫొటోస్, వీడియోస్ చూపిస్తుంటాడు. కళ్యాణ్ చెర్రీని ఎంత అపురూపంగా చూసుకునేవాడో ఆ వీడియోస్, ఫొటోస్ బట్టి మైథిలికి తెలుస్తుంటుంది. మైథిలి వాటిని చూసి సంతోషపడుతూ, చెర్రీతో ఈ మధుర క్షణాలని మిస్ అయినందుకు నిజంగా నేను చాలా దురదృష్టవంతురాలిని కళ్యాణ్ అని అంటుంది కాస్త బాధపడుతూ. అందుకే మన పెళ్ళి కాగానే ఒక పాపని కన్నావనుకో, మిస్ అయిన ఆ మధుర క్షణాలని పాపతో తీర్చుకోవచ్చు అంటాడు కళ్యాణ్ తనని దగ్గరికి తీసుకుంటూ. నిజంగానే కళ్యాణ్, నీకు భార్యనై మన ప్రేమకు ప్రతిరూపంగా పుట్టే ఆ పాప కోసం వెయిట్ చేస్తున్నాను అని అంటుంది. కళ్యాణ్ నవ్వి అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు చూస్తూ అన్నట్టు, మైథిలి, మన పెళ్ళికి అసలు సూర్య అభిప్రాయం ఏంటి? సూర్య నా మీద ఇంకా కోపంగానే ఉన్నాడా అని అడుగుతాడు. సూర్య అభిప్రాయం అనగానే మైథిలి కూడా కంగారు పడుతూ, ఇంకా కోపంగానే ఉన్నాడు కళ్యాణ్, కానీ ఇదంతా శ్రేయ కుట్రాని సూర్యకి వివరంగా చెప్తే సూర్యకి నీ మీద నెగిటివ్ అభిప్రాయం పోవచ్చేమో అని అంటుంది మైథిలి. సూర్య పిడికిలి బిగించి కళ్యాణ్ పొట్ట మీద గుద్దటం గుర్తొచ్చి, సూర్య అంతకు ముందే నా మీద కోపంగా ఉన్నాడు మైథిలి, నేను ఈ విషయంలో చాలా ద్రోహంగా ప్రవర్తించానని నా మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు అని అంటాడు బాధపడుతూ. నిజమే కళ్యాణ్, నీ మీద సూర్య ద్వేషాన్ని నేను కూడా గమనించాను. సూర్య, చంద్రిక వాళ్ళకి నేను తోడబుట్టిందాన్ని కాకపోయినా అంతకంటే ఎక్కువగా నన్ను చూసుకునేవాళ్ళు. సూర్య నీ మీద ద్వేషాన్ని పెంచుకున్నాడంటే అది నా మీద వాడుకున్న అభిమానంతోనే కళ్యాణ్ అని అంటుంది బాధపడుతూ. అవును మైథిలి, అది నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు మన పెళ్ళికి సూర్య ఒప్పుకుంటాడంటావా అని అడుగుతాడు కంగారుగా. వాడిక్కడికి వచ్చాక నిదానంగా చెప్పి చూసి ఒప్పిస్తాను అంటుంది మైథిలి. ఈ ఇద్దరు ఇలా మాట్లాడుతుండగానే విదేశాల్లో ఉన్న సూర్య జెస్సీ రూమ్లో ఉండి మాట్లాడుతూ, నన్ను పోలీసులతో కొట్టించిన ఆ క్రాంతి ఒకతే శత్రువు కాదు జెస్సీ, మా అక్కని టార్చర్ పెట్టిన ఆ కళ్యాణ్ కూడా నాకు బద్ధ శత్రువే. అసలు మా అక్క మోహన్ గారిని పెళ్లి చేసుకోవడానికి కారణం, మోహన్ గారిని పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇంకా తన మనసులో కళ్యాణ్ ఉన్నాడని నా అభిప్రాయం. మా అక్క ఇంకా ఎందుకు అతను పిచ్చిగా ప్రేమిస్తుందో తెలియడం లేదు అని అంటాడు సూర్య. కూల్ సూర్య, మనం ఇండియా వెళ్ళాక మీ అక్క మనసుని నిదానంగా మార్చే ప్రయత్నం చేద్దాంలే అంటుంది జెస్సీ. మా అక్క అంటే నాకు చాలా ఇష్టం జెస్సీ, తను సంతోషంగా ఉండటం చూడాలని నా ఆశ అంటాడు సూర్య. అన్నీ నువ్వు అనుకున్నట్టుగానే జరిగిపోయి ఆ తర్వాత మన పెళ్ళి కూడా హ్యాపీగా జరుగుతుందిలే సూర్య అని చెప్పి జెస్సీ సూర్యని హగ్ చేసుకుంటుంది. అదే సమయంలో ఇక్కడ క్రాంతి కళ్యాణ్తో రోడ్డు మీద మాట్లాడింది గుర్తు తెచ్చుకొని, కళ్యాణ్ సార్కి మైథిలి మేడం అంటే ఎంత ప్రాణమో
మొన్న కళ్యాణ్ సార్ మాటలో అర్థమైంది. వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు అంటే సూర్య రాక కోసం ఎదురు చూస్తున్నారేమో అని అనుకొని ఫోన్లో సూర్య ఫోటోని ఓపెన్ చేసి చూస్తూ, కళ్యాణ్ సార్ మైథిలి మేడని ప్రేమించినట్టు నువ్వు నన్ను ప్రేమిస్తావో లేదో తెలియదు కానీ నేను మాత్రం నిన్ను అంతే ప్రాణంగా ప్రేమిస్తున్నాను సూర్య. నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలని ఎదురు చూస్తున్నాను అని సూర్య ఫోటోని గుండెలకు హత్తుకొని కన్నీళ్లు పెడుతుంటుంది. కళ్యాణ్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి, నేను కాసేపు వెళ్ళి చెర్రీతో ఉంటాను మైథిలి. ఈలోపు అర్జున్ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళని తీసుకుని రూమ్లోకి వస్తాను. నీకు బోర్ అనిపిస్తే టీవీ ఆన్ చేసుకో అని అంటాడు. సరే కళ్యాణ్ అంటుంది మైథిలి. హాల్లో బాల్తో ఆడుకుంటున్న చెర్రీ దగ్గరికి కళ్యాణ్ వెళ్ళి ఎగరవేసిన బాల్ని పట్టుకుంటాడు. ఏంటి డాడ్, ఈరోజు సండే అయినా కూడా నాతో టైం స్పెండ్ చేయకుండా మీ రూమ్లో ఉంటున్నారు అని అడుగుతాడు చెర్రీ. అదేమీ లేదురా, ఇంతకు ముందే కదా నీకు హోంవర్క్ కూడా చేయించింది అంటాడు బాల్ తీసుకుని దగ్గరికి వస్తూ. కొంచెం సేపే కదా నాతో ఉంది, ఎప్పుడు హాలిడే ఉన్నా మొత్తం నాతోనే టైం స్పెండ్ చేసేవారు కదా, మరి ఈరోజేంటి ఎక్కువగా మీ రూమ్లోనే ఉంటున్నారు అని అడుగుతాడు. అది కొంచెం ఆఫీస్ వర్క్ ఉండి చేసుకుంటున్నానులే అని అంటాడు కళ్యాణ్. ఇద్దరు అలా మాట్లాడుతూ ఉండగానే అర్జున్, సంజన, అన్వి వస్తారు. అదిగో నీ రౌడీ బేబీ వచ్చింది, వెళ్ళి తనతో ఆడుకో అంటూ చెర్రీకి బాల్ ఇస్తాడు. హాయ్ రౌడీ బేబీ అంటాడు చెర్రీ తనని చూడగానే నవ్వుతూ. ఈ హైబ్రిడ్ బాయ్కి నా కూతురి చూస్తే చాలు ఎక్కడ లేని హుషారు వస్తుంది అని తిట్టుకుంటాడు అర్జున్. హైబ్రిడ్ బాయ్ కాకుండా అన్వి కూడా సంతోషపడుతూ, హాయ్ చెర్రీ, నీ రూమ్లోకి వెళ్ళి బొమ్మలతో ఆడుకుందాం పద అంటూ చెర్రీ చెయ్యి పట్టుకొని పైకి తీసుకెళ్తుంది అన్వి. నా కూతురు కూడా అలాగే తయారైంది, ఆ హైబ్రిడ్ బాయ్ని నా కూతుర్ని మాయ చేస్తున్నాడు అని అనుకుంటాడు అర్జున్. నా కొడుకు మాయ చేయటం కాదు, నీ కూతురే నా కొడుకుని మాయ చేస్తుంది అంటాడు కళ్యాణ్. అర్జున్ కాస్త ఆశ్చర్యపోతూ, ఇదేంట్రా, నేను మనసులో అనుకుంది నీకెలా తెలిసింది అని అడుగుతాడు. సంజన తల పట్టుకొని, నువ్వు అనుకున్నది మనసులో కాదు బయటికి అన్నావు అర్జున్. పిల్లల్ని అలా చూడగానే తట్టుకోలేక మనసులో ఉన్నది బయటికి కక్కేశావు అని అంటుంది. అలా కక్కానా ఏమో, ఈ హైబ్రిడ్ బాయ్ ఇండియా వచ్చిన దగ్గర నుంచి నా మైండ్ బొత్తిగా పని చేయకుండా పోయింది అంటాడు అర్జున్ కాస్త బాధపడుతూ. రే అర్జున్, ఇప్పుడు వాళ్ళు ఉన్న వయసులో ఎలాంటి కల్మషం ఉండదు, అనవసరంగా నువ్వే ఏదేదో ఊహించుకొని భయపడుతున్నావు అంటాడు కళ్యాణ్. ఇప్పుడు ఉండదురా, కానీ వయసు వచ్చే కొద్దీ ఇలాగే కలిసిపోతారు కదా, అప్పుడు స్టార్ట్ అవుతుంది నాకు చుక్కలు కనపడడం అని అంటాడు అర్జున్ బాధపడుతూ. అప్పుడు ఏదో జరగబోతుందని ఇప్పటి నుంచే బాధపడటం ఎందుకు, నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా వాళ్ళిద్దరి కలవాలని రాతుంటే ఎవరూ ఆపలేరు అంటాడు కళ్యాణ్ కాస్త కోపంగా. నువ్వు అలా ఏమీ అనుకోకు, నా కూతురికి నీ హైబ్రిడ్ బాయ్తో అస్సలు ముడిపెట్టను అంటాడు అర్జున్. అబ్బా అర్జున్, ఆ పిల్లలకి ముడిపెట్టడం గురించి అలా ఆపి అన్నయ్యకి మైథిలికి ఎలా ముడిపెట్టాలో అది ఆలోచించు, ముందు మైథిలి దగ్గరికి వెళ్దాం పదా అంటుంది సంజన. అవును పదరా అంటాడు అర్జున్ కూడా ముందుకు నడుస్తూ. మైథిలి టీవీ చూస్తూ ఉండగా ముగ్గురు డోర్ తీసుకుని లోపలికి వస్తారు. మైథిలి వాళ్ళని చూడగానే సంతోషపడుతూ బెడ్ మీద నుంచి లేస్తుంది. మైథిలి అంటూ సంజన వెళ్ళి తనని హగ్ చేసుకుంటుంది. ఎలా ఉన్నారు సంజన అని అడుగుతుంది మైథిలి అభిమానంతో. మేం బాగున్నాం మైథిలి, మీరిద్దరూ కలిశారని రాములమ్మ చెప్తే ఇక అస్సలు ఆగలేక నేను అర్జున్ వచ్చేశాము అంటుంది సంజన. అవునమ్మా, నీకు పెళ్ళి జరిగిపోయిందనే ఉద్దేశంతో మీ ఇద్దరి కలయికను మేము అస్సలు ఊహించలేదు, కానీ మీ ఇద్దరిని ఇప్పుడు ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంటాడు అర్జున్. ఆ శ్రేయ మమ్మల్ని ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేసింది అర్జున్. ఇప్పుడు నిజాలని బయటపడి నా కళ్ళకు కమ్మిన పొరలన్నీ పూర్తిగా తొలగిపోయాయి అంటుంది మైథిలి. అవును అర్జున్, ఆ రోజు అడవిలో అమాయకురాలైన రాములమ్మని అడ్డు పెట్టుకొని అలా చేయించింది శ్రేయ అని ఆ రోజు తెలిసింది అని ఈరోజు తెలిసింది అని అంటాడు కళ్యాణ్. ఆ నిజం తెలుసుకొని అర్జున్, సంజన ఆశ్చర్యపోతుంటారు.
అర్జున్ తన మీద కోపంతో మాట్లాడుతూ, తన బుద్ధి అలాంటిదని మనం తెలుసుకోలేకపోయాం. ఇప్పుడైనా అలాంటి మనిషిని తక్కువ అంచనా వేయకూడదు. మిమ్మల్ని విడగొట్టడానికి ఏదో ఒక ప్లాన్‌లో ఉండే ఉంటుంది అని అంటాడు అర్జున్. నా అనుమానం కూడా అదే అర్జున్. కాకపోతే ఈసారి తన గురించి తెలిసింది కాబట్టి తను ఎన్ని జిమ్మిక్కులు చేసినా నేను మైత్రి స్ట్రాంగ్‌గా ఉండాలనుకుంటున్నాం అంటాడు కళ్యాణ్. ఫైనల్‌గా మీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి కలిశారు. సంతోషంగా ఉందన్నయ్య అంటుంది సంజన. అప్పుడే అంత సంతోషపడకు సంజన. వీళ్ళ మధ్యలో హైబ్రిడ్ బాయ్ ఉన్నాడన్న సంగతి మర్చిపోకు అంటాడు అర్జున్. అవును కదా! చెర్రీకి మైథిలి అంటే ఇష్టం ఉండదు. మరి ఇప్పుడు ఎలా అన్నయ్య అడుగుతుంది సంజన. ఏదో ఒక రకంగా ఈ సమస్య నుంచి కూడా బయటపడాలి సంజన. ఇక ఏ కారణం చేతనైనా సరే మైథిలికి దూరం చేసుకునే పరిస్థితిలో నేను లేను. ఇప్పటి వరకు నేను అనుభవించిన మానసిక క్షోభ చాలు. ఇకనైనా మేము సంతోషంగా ఉండాలనుకుంటున్నాం అంటాడు కళ్యాణ్. అవును కళ్యాణ్, చెర్రీ మనసు మార్చి త్వరగా మీరు పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయండి అంటాడు అర్జున్. మేం కూడా అదే అనుకుంటున్నాము. అన్నట్టు నేను మైథిలి కలిసిపోయామనే విషయాన్ని ఆర్యకి చెప్పలేదు అంటూ కళ్యాణ్ ఆర్యకి వీడియో కాల్ చేస్తుంటాడు. ఆర్య ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయగానే కళ్యాణ్ మైథిలి భుజం చుట్టూ చేయి వేసి ఇద్దరు నవ్వుతూ జంటగా కనిపిస్తుంటారు. వాళ్ళిద్దరినీ అలా చూడగానే ఆర్య సంతోషపడుతూ, నేను చూస్తున్నది కల కాదు కదా కళ్యాణ్ అని అంటాడు. కాదురా, నిజమే, మైథిలి నేను కలిసిపోయాం అంటాడు కళ్యాణ్ నవ్వుతూ. అవును ఆర్య, నువ్వు చూస్తున్నది కల కాదు నిజమే అంటుంది మైథిలి కూడా నవ్వుతూ. వాళ్ళని అలా చూసి సంతోషపడుతూ, ఆఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మైథిలి, నువ్వు ఐశ్వర్యంలో ఎలా అని అడుగుతాడు ఆర్య. కళ్యాణ్ నవ్వుతూ మైథిలి డ్రింక్ చేసి తన మనసులో ఉన్న మాట బయట పెట్టడం, శ్రేయ చేసిన మోసం గురించి అన్ని విషయాలు చెప్తాడు. శ్రేయ గురించి చెప్పగానే ఆర్య కోపం తెచ్చుకుంటూ, శ్రేయ అడవిలో అన్ని కుట్రలు పన్నిందా? ఛీ, తను అసలు మనిషే కాదు అంటాడు. తన గురించి ఏమైనా తెలిసిందా ఆర్య అని అడుగుతాడు కళ్యాణ్. ఏమీ తెలియదు కళ్యాణ్. అప్పుడు మాయమై మళ్ళీ ఇంతవరకు నా కళ్ళకి కనిపించలేదు. కానీ ఏదో ఒకరోజు మీ ముందుకు వస్తుంది. తను ఎలా వస్తుందో, ఏ ప్లాన్తో వస్తుందో తెలియదు కాబట్టి మీరు దేనికైనా రెడీగా ఉండండి అంటాడు ఆర్య. మేం కూడా అదే అనుకుంటున్నాం ఆర్య. ఆ శ్రేయాని అంత ఈజీగా లెక్కలో నుంచి తీసేయకూడదు అంటాడు కళ్యాణ్. తర్వాత అర్జున్ సంజన కూడా ఆర్యతో మాట్లాడుతుంటారు. ఇక్కడ ఈ పెద్దవాళ్ళు మాటల్లో ఉంటే అక్కడ ఆ చిన్నవాళ్ళు ఆటల్లో ఉంటారు. చెర్రీ అన్వి నవ్వుతూ ఇద్దరు కలిసిపోయి బొమ్మలతో ఆటల్లో ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ కలవడం విడిపోవడం ఎంతోసేపు పట్టదంటానికి అంతలోనే గొడవ పెట్టుకుంటూ, ఈ బొమ్మ నువ్వు తీసుకో, ఆ బొమ్మ నేను తీసుకుంటాను అని అంటుంది అన్వి. లేదు, నాకు నీ చేతిలో ఉన్న బొమ్మే కావాలి అంటూ చెర్రీ తన దగ్గర నుంచి బొమ్మను గుంజుకుంటాడు. లేదు, ఇది నా బొమ్మ అంటూ చెర్రీ దగ్గర నుంచి బొమ్మ గుంజుకుంటుంది అన్వి. నేను ఇవ్వను రౌడీ బేబీ, ఇది నాది అంటూ చెర్రీ తన దగ్గర నుంచి బలవంతంగా గుంజుకుంటాడు. దాంతో రౌడీ బేబీ చెర్రీని ఒక్కటి పీకుతుంది. నన్నే కొడతావా రౌడీ బేబీ అంటూ చెర్రీ తనని కొడతాడు. ఏయ్ హైబ్రిడ్ బాయ్ అంటూ అన్వి చెర్రీ జుట్టు పట్టుకొని పీకుతుంది. ఇక హైబ్రిడ్ బాయ్ కూడా ఎందుకు ఆగుతాడు? వాడు కూడా తన జుట్టు పట్టుకొని పీకుతాడు. అలా ఇద్దరు జుట్టు పట్టుకొని పీక్కుంటూ కొట్టుకుంటారు. అలా కొట్టుకునే క్రమంలో చెర్రీ తనని వెనక్కి తోస్తాడు. దాంతో అన్వి కోపం తెచ్చుకుంటూ, చెప్తానుండు నీ సంగతి అని తన చెయ్యి తానే కొరుక్కుంటుంది. ఏయ్ రౌడీ బేబీ, ఎందుకలా కొరుక్కుంటున్నావు అని అడుగుతాడు ఈ చెర్రీ అమాయకంగా చూస్తూ. అన్వి కొరికిన ఘాట్లు చూసుకొని డాడీ అని గట్టిగా అరుస్తుంది. ఆ రూమ్లో మాటల్లో ఉన్న అర్జున్ కూతురు గావు కేక వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి, వామ్మో, ఈ హైబ్రిడ్ బాయ్ నా కూతుర్ని ఏదో చేశాడు అంటూ కూర్చున్నవాడల్లా లేచి ఆ రూమ్ వైపు పరిగెత్తుతుంటాడు. కళ్యాణ్ మైథిలి సంజన కూడా అంతే కంగారు పడుతూ ఆ రూమ్ నుంచి బయటకు వస్తారు. అర్జున్తో పాటు కళ్యాణ్ సంజన లోపలికి వెళ్తే మైథిలి మాత్రం ఆగిపోయి కిటికీల నుంచి కంగారుగా లోపలికి చూస్తుంటుంది. ఏమైంది తల్లి అంటూ అర్జున్ కూతురు దగ్గరికి వస్తాడు. రౌడీ బేబీ ఏం చెప్పబోతుందో తెలియక
చెర్రీ అమాయకంగా చూస్తుంటాడు. అన్వి ఏడుస్తున్నట్టుగా ఇన్నోసెంట్‌గా ఫేస్ పెట్టి, "ఈ హైబ్రిడ్ బాయ్ నన్ను ఎలా కొరికాడో చూడు డాడీ" అంటూ చెయ్యి చూపిస్తుంది. అర్జున్‌తో సహా అందరూ ఆ ఘాట్లు చూసి ఆశ్చర్యపోతుంటే, చెర్రీ మాత్రం షాక్ అవుతూ, వామ్మో! నేనే ముదురు అనుకుంటే, ఈ రౌడీ బేబీ నన్ను పూర్తిగా మించిపోయింది అని అనుకుంటాడు. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.